శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 23. మన ప్రయత్నం మనం చేయాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్షకోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమూ లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా, నోటిలో వేసుకునేపాటి ప్రయత్నమన్నా చెయ్యాలిగదా. ఎవరైనా మనకోసం తినిపెడతారా, లేక పదార్థం తనంతతానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించేవరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదుగాని అర్ధాయుర్దాయమిచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. పులోమ భృగుమహర్షుల కొడుకు చ్యవనుడు. ఇతడు సర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసు వల్ల గంధర్వుడు గర్భవతియే ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అనాథ శిశువును పెంచి పెద్దచేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకరణం చేశాడు. త్రిలోకసుందరి అన్నారు చూసినవారంతా. రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనస్సు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రురుడికి మనస్సులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి, ఏమిటరా అబ్బాయి కథ అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్లి సుముఖుణ్ణి చేసుకుని ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈలోగా సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటికోసం ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్లారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం ఘోల్లుమంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, మునికన్యలు విలపించారు. స్థూలకేశుడు దున్హకం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు బోరున విలపిస్తూ పరుగున వచ్చాడు. నేలపై పడివున్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉంది అనుకున్నాడు. మునులను, స్థూలకేశుణ్ణి మార్చి చూశాడు. ఆశ్రమం ఇవతలికి వచ్చేశాడు. ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చిన సుఖాన్ని కాజేశాడు. పాడు దైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు. ఒక్కసారైనా స్పృశించలేదు. ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి. పాణిగ్రహణం చేయలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చేయాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చీచీ, ఎంత దారుణం. చద్దామంటే చావే రాదు. ఇంక సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, ఉరిపోసుకోవడమో ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేనుగాక బతకలేను. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏమి సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దున్హకానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడొక్కడు సంతోషించవచ్చుగాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరమవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి ఇన్ని నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడంలాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేలమీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చేయకు. మరణించిన వ్యక్తి జీవించడమా? ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాడటానికి ఈ ప్రమద్వర ముని కన్యకాదు. గంధర్వాప్పరసల విశ్వావసువు మేనక కూతురు.
అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావ్? దేవదూత, మరొకతెను నేను చస్తే వరించెను. ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి. అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగమిచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్షులో సగం ధారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రికా మరణవార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్లాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్షులోనే సగం ఇస్తానంటున్నాడు కనుక, లేదంటే ఆ యువతపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరను బతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనుక, విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైని ఒక శుభముహూర్తాన ఇద్దరికీ వివాహమయ్యింది. పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింపజేసుకోవచ్చు. సరియైన ఉపాయముండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికీ ఏమీ తోచింది కాదు. మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకొన్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణిమంత్రాషధధారులను, మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతిలేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజులపాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి పచార్లు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడినుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజూ రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చుగదా అని ఆశ కలిగింది. హస్తపురానికి బయలుదేరాడు. అది 7వ రోజు. శాపానికి చివరి రోజు. రాజును కాటువేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణిమించిన కాలనాగు కాటువేసినా విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్లకాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపమున్నా నువ్వు కాటువేసినా పరీక్షిత్తును కాపాడగలనని, కాపాడి తీరతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రిచెట్టును కాటువేస్తాను, వెంటనే చస్తుంది, బతికించు చూద్దామన్నాడు. కాటు వేశాడు. అంతటి మహా వటవృక్షము రెప్పపాటులో భగ్గునమండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిద అంతా దగ్గరకు పోగుచేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగానూ న్యగ్రోధం లేచి నిలబడింది. మునుపటిలా లకళలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామధానోపాయాలతో లోబరుచుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసమంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మసందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగ ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయాక ఎంత ధనముండి ఏమి లాభం? రఘు మహారాజు కీర్తికోసమని తన సర్వస్వమూ కౌత్సుడికి, వరతంతు శిష్యుడు, దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమి నేర్పారు? అదిగాక రాజుగారు విషాగ్నికి బలి అయిపోతుంటే దక్షుడనయుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పుకాదు. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు. పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్లాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్యదృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమయ్యింది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్నమరణం. ఎవడూ చేయగలిగింది ఏమీ లేదింకా.
విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది. దరిద్రం తీరుతుంది. అంతే, పుష్కలంగా ధనం పుచ్చుకుని ఇంటిముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చెయ్యగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరత్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంతోషధాల రక్షణలో మేడమీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్లడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపోపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను. దానికేమిగాని అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చెయ్యగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణవలయం ఏర్పరచుకుని మిద్దెమీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారుగదా అని కులుకుతున్నట్టున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడివల్ల అవుతుంది? తన వంశంలో వీరాధివీరులెందరో వెళ్ళిపోయారు. ఎరుగును. అయినా తానుమాత్రం మృత్యువును తప్పించుకుని ఉట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడన్నమాట. ఎంత మూజుడు! ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దానధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్షు పెరుగుతుందని పెద్దలు చెబుతారుగదా, అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువయ్యేది. ఇప్పుడింక నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈపాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం. విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను. పరీక్షిత్తును చిత్తు చేస్తాను ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.